Narina. Super. అందులోకి వెళ్ళి అమ్ముకొని వచ్చే స్టేషన్లో వేసుకున్నావు కట్టేనా బట్టికి వెళ్ళొచ్చేస్తావా? బండి మీద కొనరు, నువ్వు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళావు అనుకో. విన్నావా? కేజీ 250 అంట చేపలు. పెద్ద రైలమ్మా, మీడియం సైజ్ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంటాయి పచ్చడికి. ఇదిగోండి చూస్తారు కదా. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడైతే నేను పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి 5 కేజీలు రొయ్యలు అయితే తీసుకొచ్చాను. 5 కేజీలు కూర వండుకొని తినడానికి అని మీరు అనుకోవద్దు. ఇందులో కొంచెం అయితే వండుతా, పిల్లలకి 1 కేజీ అన్ని తీసి కూర వండుతాను. మిగిలినవి అయితే చక్కగా ఒలిచేసి రొయ్యలు పచ్చడి పెడదాం అని చెప్పేసి నేను అందుకే పొద్దున్నే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి. ఇవి రొయ్యలు వచ్చేసి మనకి కేజీ 170 రూపాయలు పడినాయండి. రొయ్యలు కేజీ 170 రూపాయలు పడితే నేను 5 కేజీలు తీసుకున్నా, అంటే 850 రూపాయలు అనమాట. ఈ బేషన్ రొయ్యలు 850 పెట్టి తీసుకొచ్చాను. ఇవైతే నీట్గా ఒలిసేసి కొంచెం తీసి కూర వండేసి మిగిలినవి అయితే నేను పచ్చడికి తీసేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఇవి ఒలిసేసుకుందాము. ఇవైతే కేజీ 170 రూపాయలు పడినాయి అక్కడైతే. ఇక్కడైతే ఈజీగా 250, 270కి తక్కువ ఇవ్వరు ఫ్రెండ్స్. మరి మీ ఊర్లో ఎంత రేటు ఉన్నాయో ఈ సైజు రైలు ఒకసారి మనకైతే కామెంట్ చేయండి. చాలా ఫ్రెష్గా గట్టిగా ఉన్నాయి. ఇవైతే ఒలిసిన తర్వాత లాస్ట్లో నరం తీస్తా అండి. ఈజీగా గంటల నుంచి 2 గంటలు టైం పట్టేసిద్ది ఇవైతే. అయిపోయినాయా? గంటన్నర పట్టింది. మరి అన్నీ నరం తీసుకొని 2 కేజీలు వచ్చినాయా? ఏమో మరి ఎన్ని వస్తాయో. ఈ చెత్తే వచ్చిందిగా కేజీన్నర. ఇదిగోండి ఒలిసేటప్పుడు అయితే చాలా వరకే వచ్చేసినాయి నరాలు, అంటే తలకాయతో పాటే వచ్చేసింది. ఇదిగోండి ఇట్లా తలకాయ తీయగానే తలకాయతోనే వచ్చేసినాయి. ఇగో మా ఆయన తీసినాయని అలాగే వచ్చినాయండి. ఇదిగోండి ఇగో ఇట్లా తలకాయతో పాటే వచ్చేసినాయి. ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా ఉంటే కనుక నేను ఏవి చేస్తున్నాను అనమాట. తలకాయ తీసినప్పుడు తలకాయ కింద కొంచెం నొక్కి పైన లాగితే వచ్చేస్తున్నాయి అండి నరం అనేది. ఈ పెద్ద రొయ్యలకు వచ్చేసిద్ది. కొన్నిటికి రానాటికి మాత్రం ఏరుకొని మనం ఇలా నరం అనేది నీట్గా తీసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద రొయ్యలు కాబట్టి మీడియం సైజు రొయ్యలు అండి. ఈ కేజీకి 50 అలా వస్తాయి. ఇన్ని రొయ్యలు నరం తీసి చేయాలంటే చాలా టైం పట్టేసిద్దండి. 2 గంటలు దగ్గర పట్టేసింది.
నిమ్మకాయ వేస్తే గట్టిగా అయిపోతాయండి. నిమ్మకాయ వేసి అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి నీచు వాసన అనేది రాదు. చూస్తారా స్టిఫ్గా విసిగిపోయినాయి. నిమ్మకాయ వేయగానే నిమ్మకాయ వేసిన తర్వాత మళ్ళీ పంపు కింద పెట్టి నీట్గా కడిగేసుకొని తీసేసుకుందాం గిన్నెలోకి. నీట్గా వచ్చేసినాయి. చాలా అంటే చాలా టైం పట్టేసిద్దండి. మళ్ళీ దీని లోపల నరం ఒకటి తీయాలి కదా, అదే బోల్ అంత టైం పట్టేసిద్ది మనకి. ఓకే, ఇప్పుడైతే అయిపోయినాయి. చక్కగా నీట్గా వచ్చేసినాయి. ఇంకెటువంటి స్మెల్ ఏమీ ఉండదండి. బాగుండిద్ది అనమాట. మీరు ఎవరైనా తెలియని వాళ్ళైతే కనుక నిమ్మకాయతో కడుక్కోండి, చాలా బాగుంటుంది. అంటే నీచు వాసన రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయినాయి. పక్కన పెట్టేస్తాను దీన్ని. పల్లవి ఏం చేస్తున్నావమ్మా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే రొయ్యలు తీసుకొచ్చా కదండి, ఆ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకునేసరికి ఓపిక అంతా అయిపోయింది. అవైతే పక్కన పెట్టేసేసి ఉప్పు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఇవైతే రొయ్యల పచ్చడి పట్టే ముందుగా మనం ఒక అరగంట సేపు అయినా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. అయితే ఇవి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం దీనికోసం మసాలా కోసం నేను ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను రండి. నేను కొలతలతో సహా చెప్తాను, మీరు గుర్తు పెట్టుకోండి. ఇదిగోండి, 2 స్పూన్లు ధనియాలు అయితే వేసాను. రెండు స్పూన్లు ధనియాలు వేసాను. ఒక 2 ఇంచుల చెక్క అయితే నేను వేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఎంతకి చేసుకుంటున్నానంటే, నేను ఒలిచిన తర్వాత కేజీ పప్పు ఉండిద్దండి. అంటే 2 కేజీలు రొయ్యలు తీసుకున్నాము. ఒలిచిన తర్వాత కేజీ పప్పు వచ్చింది. ఆ కేజీ పప్పుకు సరిపడా అయితే నేను తీసుకుంటున్నా. ఇదిగోండి, ఒక 7 అయితే లవంగాలు తీసుకున్నాను. ఒక 2 ఇంచుల చెక్క, 7 లవంగాలు, ఒక 6 ఏమో యాలకులు తీసుకున్నానండి. ఇదిగోండి, 6 యాలకులు తీసుకున్నా. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను ఇందులోనే. ఇదిగోండి, ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర అన్నమాట. ఇంకా ఇంతేనండి స్పైసెస్. మనం ఇంకేమి వేసుకోవాల్సిన అవసరం లేదు. మసాలా దినుసులు అయితే మనం ఇవి వాడుకుంటే సరిపోతుంది పచ్చడికి అయితే. ఇప్పుడైతే నేను మీకు పక్కా కొలతలతో చెప్తాను అని చెప్పాను కదండి. అయితే నేను ఒక 2 కేజీలు మంచి మీడియం సైజు రొయ్యలు తీసుకున్నా. మీరు కూడా ఎప్పుడైనా సరే పచ్చడి చేసుకోవాలి, పచ్చడి పట్టుకోవాలి అనుకునే వాళ్ళు మీడియం సైజు రొయ్యలు తీసుకోండి. అవి కూడా నేను 2 కేజీల రొయ్యలు తీసుకుంటే కేజీ పప్పు వచ్చిందండి ఒలిస్తే. నేను ఈ కేజీకి సంబంధించిన కొలతలు అయితే మీకు చెప్తున్నా. ఒలిసిన తర్వాత కేజీ పప్పు, ఓకేనా? గుర్తుపెట్టుకున్న తర్వాత కేజీ పప్పు వచ్చిన దానికైతే నేను కొలతలు చెప్తున్నా. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? దానికోసం అయితే 2 ఫుల్ స్పూన్లు, ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, ఫుల్గా 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 6 యాలకులు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు తీసుకున్నానండి. అవైతే వేసి వేపుకుంటున్నాను నేను. మిగిలినవన్నీ నేను వేసేటప్పుడు చెప్తాను, మీకు ఇప్పుడే చెప్పినా మర్చిపోతారు కాబట్టి నేను ఏమేమి ఎప్పుడు వేస్తున్నాను అన్నది నేను వేసేటప్పుడు చెప్తాను. ఇవైతే కొంచెం బాగా వేపుకోవాలి. ఓకే అండి, ఇవైతే వేపేసి తీసేసాను. ఈలోపు వీడియో తీస్తుండగా మా ఆయనకు ఒక అర్జెంట్ ఫోన్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్ళారు. ఈలోపు మరి అప్పుడు దాకా ఉంటే మాడిపోతాయి కాబట్టి నేను తీసేసాను. ఇవైతే పక్కన పెట్టేసుకున్నాము. దీనికోసం అయితే ఈ కేజీ రొయ్య పప్పుకి కొలతలో పావు కిలో ఆయిల్ పట్టిద్దండి. అంటే 250 గ్రాములు నూనె పట్టిద్ది. ఇదైతే శనగ నూనె కానీ పప్పు నూనె కానీ బాగుండిద్ది రొయ్యల పచ్చడికి. నార్మల్ ఆయిల్ కంటే కూడా మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఇది. ఇప్పుడైతే ఈ పావు కేజీ నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే చికెన్ పచ్చడి ఎట్లా పెడతానో రొయ్యల పచ్చడి ఎట్లా పెడతానో చెప్తాను. అదే చికెన్ పచ్చడి అయితే కనుక ఇట్లాగే ఉప్పు పసుపు కలిపేసుకొని వాటర్ అంతా పోయే వరకు మగ్గ పెట్టేసుకుంటానండి. అదే రొయ్యల పచ్చడి అనుకోండి, నేనైతే మగ్గ పెట్టుకోను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో ఇదైపోయిద్ది, ఆవిరితో పోయిద్దని. ఈ రొయ్యలకున్న ఫ్లేవర్ అంతా చక్కగా మనకి ఇందులోనే ఉండిద్ది. ఇలా గనక మనం వేపేసుకున్నామంటే
ఇందులోనే ఉండిద్ది. నేనైతే ఇలా వేపుకుంటా. లేదు మేము అట్లా చేసుకుంటాం అనే వాళ్ళు మీ ఇష్టం అండి, అలా చేసుకోండి. అందరూ ఇప్పుడు ఒక్కరిలాగా చేయాలని రూల్ ఏం లేదు కదా, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటారు. నేను చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తున్నాను, ఓకేనా? మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారు, అదేంటండి రొయ్యలు మగ్గపెట్టలేదు అని చెప్పేసి. చికెన్ అయితే మగ్గ పెట్టుకుంటా, మాకు ఖచ్చితంగా మగ్గ పెట్టే చేయాలి చికెన్ అయితే, లేదంటే అది గట్టిగా అయిపోతుంది అది ముక్క. అదే మనం ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టుకుంటే కొంచెం జ్యూసీగా, అదే కొంచెం పిండి పిండిగా ముక్క బాగుంటుంది. చికెన్ పచ్చడి అయితే అలా చేసుకొని, రొయ్యల పచ్చడి అయితే ఇట్లా చేసుకోవాలి. నేను ఎన్నోసార్లు చేసి బాగా వచ్చిన తర్వాతే నేను మీకు చూపిస్తాను అనమాట. ఎట్లా పడితే అట్లా కాదండి, అంటే నా పద్ధతిలో. ఇది 2 నుంచి 3 నెలలు మీరు కళ్ళు మూసుకొని బయట పెట్టుకోవచ్చు పచ్చడి, ఏం పాడదు, ఓకేనా? లేదు అంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, అసలు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే ఉండదు. కాకపోతే ఎవరు 2-3 నెలలు ఉంచరు కాబట్టి ఉంచే వాళ్ళ సంగతి చెప్తున్నా. మేమైతే వారంలో ఉదేస్తాం అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఆయిల్ అవుతుంది. మీరు అందరూ వేసుకునే ముందుగా మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పాతగా చూసే వాళ్ళు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది. నేనైతే ఈ రొయ్యలు వేసేసుకుంటున్నాను. 2 సార్లుగా వేస్తానండి, హాఫ్ కేజీ లాగా, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, ఈ రొయ్యలు అయితే మరీ ఎర్రగా వేగేదాకా వేపుకోవద్దు, అలా అని పచ్చిగా వేపుకోవద్దు. ఎలా వేపాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి వేగిన తర్వాత, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా వేగాలి రొయ్యలు. మరీ రెడ్గా వేగిపోయినా సరే అవి ఏంటంటే క్రిస్పీగా కరకరకరమంటాయి. అలాంటి రొయ్యలు అయితే మనం పచ్చడి చేసుకున్నా సరే మనకి రొయ్యి ఏ మాత్రం టేస్ట్ ఉండదు అనమాట. ఇదిగోండి ఇట్లా ఉండాలి రొయ్యలు. ఈ విధంగా ఇంతవరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత ఆ మిగిలినవి కూడా వేసేసుకున్నాము. చక్కగా ఈ విధంగా వేగాలండి. మరి రెడ్డిష్ కలర్లోకి వేగిపోయినా సరే మరి అవి ఏంటంటే పెంకుల్లాగా కరకర, మనం వడియాలు తింటే ఎట్లా ఉంటాయండి కరకర, అలా అనిపిస్తుంది. అలా అంటే అస్సలు టేస్ట్ ఉండదండి, పచ్చడి బాగోదు. ఈ విధంగా మాత్రమే వేపుకోవాలి. మనకి చూసారు కదా, ఈ సైజు రొయ్యలే తీసుకోవాలండి, పచ్చడికి బాగుంటాయి. మళ్ళీ పెద్దవి తీసుకున్నా కూడా అసలు బాగోవు, అంటే అది రొయ్యి టేస్ట్ అనిపించదు అనమాట. ఇప్పుడు ఈ మిగిలినవి కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి మిగిలిన రొయ్యలు కూడా వేసేసుకుని వేపేసుకున్నాము. మనం రొయ్యలు వేపుకున్నాం కదండి, అందుకని ఆయిల్ అయితే కలర్ మారిపోతుంది. ఇదే ఆయిల్ మనం వాడుకోవచ్చు పచ్చడి కలపడానికి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది రొయ్యలు వేపింది కాబట్టి మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు తీసినవి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇవి వేగిపోయిన తర్వాత కూడా, ఇవి వేగిన తర్వాత తీసి మనం ఇందులో వేసుకుందామండి. ఈలోపు అయితే నేను ముందుగా మసాలా వేపి పెట్టుకున్నాను కదా, మసాలా దినుసులు, ఇవైతే నేను పొడి చేసేసుకుంటానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలి చక్కగా మెత్తగా. ఇప్పుడు ఇదైతే ఇలాగే మూత పెట్టి పక్కన పెట్టేద్దాం, దాని స్మెల్ ఏమీ పోకుండా. తర్వాత మిగిలిన రొయ్యలు కూడా తీసేసి మనం మిగిలిన ఇంకా వేగాలండి, వేగిన తర్వాత అయితే ఇవి తీద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేను మిగిలిన రొయ్యలు కూడా ఇదిగోండి ఇందులోకి తీసేసుకున్నా. ఈ విధంగా అయితే వేపుకోవాలి. అదే ఆయిల్ని నేను ఇంకో మందపాటు కళాయి పెట్టుకొని అందులో పోసేసుకున్నానండి, రొయ్యలు తీసాక వచ్చిన ఆయిల్ని. ఇప్పుడైతే ఆయిల్ వేడిగా ఉంది కదా, మనమైతే ఈ పచ్చడి చేసుకునే విధానం, ఈ ప్రాసెస్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను 60 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అంటే పచ్చిది 60 గ్రాముల అల్లం కాదండి, మనం అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకున్నది 60 గ్రాములు అంత వేసుకోవాలి.
అంటే ఒక ఫుల్ టీ స్పూన్తో ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. నేనైతే బాగా మంట తగ్గించే పెట్టుకున్నానండి, ఎందుకంటే సిమ్లోనే మనం దీన్ని చేసుకోవాలి. హైలో పెట్టేస్తే అసలు టేస్ట్ బాగోదన్నమాట. ఇదిగోండి వేగుతుంది కదా. కరెక్ట్గా 250 గ్రాముల ఆయిల్ పట్టిద్ది. అది మిగిలిన తర్వాత అవి వేపుకొని తీసిన తర్వాత మిగిలిన ఆయిల్ అండి ఇది. మళ్ళీ ఎక్స్ట్రా నేనేమీ పోసుకోలేదు. ఒకవేళ మీకు ఎక్కువ ఆయిల్ ఉండాలి, పచ్చళ్ళలో ఆయిల్ ఉంటేనే బాగుండిద్ది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరైతే కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు, ఇంకొక 50 గ్రాములు అంత పోసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే వేగుతుంది కదా. ఈ వేగేటప్పుడే మనం అన్నీ వేసేసుకుందాం ఇందులోనే. ఇది కొంచెం పచ్చివాసన పోవాలండి, కొంచెం వేగంగానే ఇప్పుడు అవి వేసుకుందాము. ఫ్రెండ్స్, నేనైతే చాలాసార్లు ఈ పచ్చడి అనేది నేను పట్టాను. చాలాసార్లు పట్టాక కూడా అసలు నాకు చాలా ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి. నేను ఏవైతే కొలతలతో పట్టుకున్నానో మీకు కూడా అదే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి అల్లం పేస్ట్ వేగిపోయింది. మీరు ఈ అల్లం పేస్ట్ వేపుకునేటప్పుడు మందం కళాయి పెట్టుకోండి. ఇదైతే ఇదిగోండి నేనైతే 60 గ్రాముల కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 50 గ్రాముల సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది కరెక్ట్ కొలతలండి, పర్ఫెక్ట్గా వచ్చింది మీకు. ఇప్పుడైతే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మసాలా పొడి అది కూడా వేసేసుకుందాం ఇందులో. ఇవైతే అస్సలు మాడకూడదండి. అస్సలు మాడితే గనక మనం నోట్లో పెట్టుకోగానే ఆ టేస్ట్ అస్సలు, ఆ ఫీలింగ్ అస్సలు బాగోదు. చూసారా వేయంగానే ఎంత మంచి కలర్ఫుల్గా రెడీ అయిందో. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇట్లా మనం కదుపుకుంటూ వేపుకోవాలండి ఈ మసాలాని. అప్పుడే మంచిగా చాలా బాగా వేగి ఆ పచ్చివాసన అనేది ఇందులో పోయి సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అసలు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో వేగుతుంటేనే నిజంగా. ఇదిగోండి ఇది వేగుతుంది కదా, చక్కగా వేగిపోతుంది. ఇప్పుడైతే మనం ఇదైతే పూర్తిగా వేగిపోయిందండి. ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ రొయ్యలు ఇందులో కలిపేస్తున్నాను. ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలండి. మనం రొయ్యలు కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం నిమ్మరసం వేసుకోవాలి. ఇదిగోండి రొయ్యలు వేసేస్తున్నాను ఇప్పుడు. నేనైతే కట్టేశానండి నేను. ఇదిగోండి చూసారా, సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి మాత్రం. అదిరిపోయింది అన్నమాట. అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది నిజంగా. కొంతమంది అయితే తాలింపు వేసుకుంటారండి, అది వాళ్ళ ఇష్టం. అలా తినేవాళ్ళు అలా వేసుకుంటారు. నేను ఎందుకు వేయనంటే అది పంటి కింద తగిలితే మళ్ళీ అసలు ఆ ఫీలింగ్ బాగోదు, అందుకనే నేను వేసుకోను. ఇంకా నేనైతే ఇందులో ఏమీ వేసుకోనండి. ఒకవేళ మీరు కరివేపాకు ఫ్లేవర్ తినేవాళ్ళు ఇష్టపడితే కనుక కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇదైతే సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇది చల్లారేలోపు నిమ్మరసం తీసి పెట్టుకుందాము. ఎక్సలెంట్గా వచ్చింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదైతే ఒక 2 రోజులు కదపకుండా అలా పెట్టేస్తే చక్కగా అందులో ఊరి ఆ నిమ్మకాయ పులుపు, ఈ మసాలాలు, కారం అన్నీ పట్టి అందులో ఊరి రొయ్య అయితే మంచి టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం దానికి కావాల్సిన నిమ్మకాయలు అయితే నేను తీసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఈ సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 5 నిమ్మకాయలు తీసుకుంటున్నా. అంటే ఒక 50 ml నిమ్మరసం వచ్చేలాగా తీసుకుంటున్నా. మీరు ఒకవేళ పెద్దవి కొంచెం తీసుకుంటే కనుక 4 తీసుకోండి, సరిపోతాయి. నేనైతే ఇంతే తీసుకున్నాను. ఇప్పుడు ఇవైతే కట్ చేసుకొని నేను రసం తీసుకుంటానండి. నిమ్మకాయల్ని కొంచెం నలుపుదాము. నలిపితే మాత్రం రసం బాగా వచ్చింది. కొంచెం మెత్తబడిద్ది కదా నిమ్మకాయ, అప్పుడు మనం నిమ్మకాయ రసం పిండడానికి ఈజీగా రసం ఎక్కువ వచ్చింది అన్నమాట. అదే గట్టిగా ఉంటే పిండలేక సగం రసం అందులోనే వదిలేస్తాము. ఓకే అండి, ఇవైతే మెత్తగా కొంచెం మెత్తగా అయ్యేలా చేశాను నిమ్మకాయల్ని. ఇప్పుడు ఇవైతే కట్ చేసుకుంటున్నాను నేను. కట్ చేసుకున్న తర్వాత నేను నిమ్మరసం తీసుకుంటా.
ఇందులో నిమ్మకాయ ఈ గింజలు కానీ లేదంటే మనం పిండేటప్పుడు తరకలు వస్తాయి కదండి, అంటే దానివి అవి ఏమీ పడుకోకుండా చూసుకోవాలండి. అలా చూసుకుని వేస్తేనే బాగుండిద్ది, లేదంటే అది బాగోదు. ఇప్పుడైతే నేను ఈ రసం పిండుకుంటాను. ఇది ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదా, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది పచ్చడి, చాలా ఎక్సలెంట్గా కూడా వచ్చింది. నిమ్మకాయలు ఇప్పుడైతే అసలు చాలా రేటుగా ఉన్నాయండి నిమ్మకాయలు, అంటే ఎండాకాలం కదా, నిమ్మకాయలకు సీజన్ కదా, చాలా రేటుగా ఉన్నాయి. కరోనా టైంలో కూడా మంచి రేటుగా అమ్మారు నిమ్మకాయలు. ఇది కలిపితే అయిపోయినట్టే ఇంకా పచ్చడి. చల్లారాలి, చల్లారిన తర్వాత ఈ పచ్చడి అయితే పూర్తిగా చల్లగా చల్లారిపోయింది. ఇలా చల్లగా చల్లారిపోయిన తర్వాత ఇదిగో పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ నిమ్మరసం అనేది కలుపుకుందాము. నేను చెప్పాను కదా ఇది 50 ml ఉండాలి నిమ్మరసం. ఇది వేసిన తర్వాత మనమైతే కలిపేసుకుందాము. ఇది పూర్తిగా 2 రోజులు పక్కన పెట్టేసేవాళ్ళండి, అప్పుడే దీని ఒరిజినల్ టేస్ట్ అనేది తెలిసిద్ది. మీరు నేను ఫినిష్ చేయని మాటనే, మీరు కావాలంటే ఇప్పుడు ఆగలేని వాళ్ళు మా ఆయన లాంటి వాళ్ళు తినేయచ్చు. అంటే మరి నువ్వు కూర ఉండలేదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాము, టైం 2 దాటింది. వద్దులే అమ్మ ఇప్పుడు ఏం వండుతావు, కొంచెం పచ్చడి వేసుకొని పెరుగు వేసుకొని తినేస్తా అని చెప్పారు. ఈయన టేస్ట్ చూస్తా, ఉప్పు అదిరిపోయింది అసలు. నేను చెప్పిన కొలత కరెక్ట్గా వేసుకుంటే ఏమీ ఎక్కువ అవ్వలేదు, ఏమీ తక్కువ అవ్వలేదు, అంత బాగుంది, అదిరిపోయింది అసలు. దీని ఒరిజినల్ టేస్ట్ ఏంటి అన్నది మా ఆయన చెప్తారు. నేను ఇప్పుడైతే ఆయన కొంచెం పెడతాను, అన్నం పెట్టారు, దీని టేస్ట్ అనేది చెప్తారు. మీరైతే ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడిని ఎందులో కన్నా తీసేసుకోండి చక్కగా. కరెక్ట్గా గట్టిగా మూత పెట్టేది ఏదైనా గాజు ఇస్తా ఉన్నా సరే, ఒకవేళ ప్లాస్టిక్ అన్నా పర్లేదులేండి, కొంచెం మంచిది. ప్లాస్టిక్ దాంట్లో కన్నా గట్టిగా మూత పెట్టి పెట్టేసుకోండి. ఇదైతే పక్కా 2 నెలలు ఉంటుంది బయట పెడితే. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా ఉంటుంది. మనం అన్ని రోజులు ఉంచాం కాబట్టి చెప్పడానికి చెప్తారండి, ఇన్ని నెలలో అన్ని నెలలో, మనం 2 రోజులు అయితే అసలు ఉంచాం. కనీసం దాన్ని చెక్ చేసుకోవడం కూడా ఎవరో ఉంచరు, తినేస్తారు ఉన్నా కొద్దీ. ఇప్పుడు మా వాళ్ళు అయితే నాకు తెలిసి వారం రోజుల్లో ఫినిష్ చేసేస్తారు ఈ పచ్చడి, మాకైతే అయిపోతుంది. ఇదిగోండి 2 కేజీలు రొయ్యలు తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 3/4 కేజీ పచ్చడి వచ్చింది. 1/2 కేజీకి ఎక్కువే అయిద్దండి, 3/4 కేజీ వెయిట్ అయితే ఉంటుంది ఈ పచ్చడి. మీరు 2 కేజీలు రొయ్యలు పట్టుకుంటే ఇంత పచ్చడి అయిద్ది అనమాట. ఇది ఇలా వదిలేస్తే కనుక మనకి ఒక సాయంత్రానికి ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది. ఒక 2 రోజుల తర్వాత తింటే ఈ పులుపు, ఈ మసాలాలు, ఉప్పు, కారం అనేది ఆ రొయ్యకి కూడా పట్టుకొని రొయ్య కూడా ఎక్సలెంట్గా మంచి టేస్ట్ ఉండేది అన్నమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మరి పచ్చడి అయితే. దీని టేస్ట్ ఎలా ఉందన్నది మా ఆయన చెప్తారు. పెట్టేస్తున్నా అసలు యాక్చువల్గా అయితే మా ఆయన ఎన్నో కలలు కన్నాడండి ఆయనకి ఇష్టమైన కూర వండించుకోవడానికి, వాళ్ళ కాకపోతే అసలు సెట్ అవ్వలేదు. ఇంకా సరేలే అని చెప్పి ఈ రొయ్యల పచ్చడి కూడా ఈయన టెంప్ట్ అయ్యారు. అందుకని నేను ఆ కూర వండకపోయినా సరే ఆయన ఏమీ అనలేదన్నమాట. ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూద్దామని ఆయనకి కుతూహలంగా ఉంది. ఇదిగోండి ఈ పచ్చడి అయితే చక్కగా ఆయిల్ ఇప్పుడే చూడండి ఎలా తేలిపోయిందో. ఆయిల్ చక్కగా తేలింది కదండి. అదే మనం ఒక గంట సేపు అయితే వదిలేస్తే కనుక ఇది చక్కగా వచ్చేసిద్ది, ఆయిల్ పైకి వచ్చేసిద్ది. ఇప్పుడైతే ఈయన కొంచెం పచ్చడి వేస్తున్నాను. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది మా ఆయన చెప్తారండి. ఆయన చేతుల్లో నా భవిష్యత్తు ఉందన్నమాట. ఓకేనా, దీని టేస్ట్ అయితే చూసేద్దాం పదండి. మరి చూద్దాం ఇప్పుడు అసలు ఈ రొయ్యల పచ్చడి ఏంటి అన్నది టేస్ట్. రొయ్య అయితే భలే ఉన్నాయమ్మా, పెద్ద పెద్ద రొయ్యలు, మీడియం సైజు. ముందైతే ఒక రొయ్య తింటాను. మీడియం సైజు రొయ్యలే తెచ్చి పచ్చడి చేయాలండి, అప్పుడే మనకి. రొయ్య అయితే ఎక్సలెంట్ గా ఉండిద్దని నేను అనుకుంటున్నా. మొన్న కర్రీలో తిన్నాను, చాలా బాగున్నాయి. బూడిద రంగు రొయ్య. రొయ్య కరకరలు ఆడకుండా చక్కగా జ్యూసీగా ఉందమ్మా, లాగేసుకుంది.
ఈ ఉప్పు కారం ఫ్లేవర్ అంతా రాకపోయి రొయ్యి మెత్తగా నవ్వుతుంటే భలే టేస్ట్గా ఉంది. రొయ్యలు ఫ్రైలా ఉంది. అది గ్రేవీ కూడా కలుపుకుని, గ్రేవీ అంటే ఓట, పచ్చడి ఓట కూడా లాక్కొని కలుపుకున్నా. చక్కగా రొయ్యలు అయితే పెద్ద పెద్ద రొయ్యలు, మరీ పెద్ద చేసినా బాగోవు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే చిన్న రొయ్యలు అంటే ఇష్టం, కాకపోతే మీడియం సైజులో ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. రొయ్య అయితే ఎక్సలెంట్గా ఉందమ్మా. మన కర్రీలో కంటే ఇందులో బాగుంది చాలా. ఇది ఇంకా 2 days ఊరిన తర్వాత మంచి టేస్ట్ వచ్చింది. పచ్చడి అదిరిపోయింది. గ్రేవీ కూడా మంచి రుచిగా ఉంది, కలుపుకుంటే ఎక్సలెంట్గా ఉందమ్మా. అదే చెప్తున్నాగా, ఇంకొంచెం ఊరి 2 days ఆగితే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉండిద్ది. పచ్చడి చాలా బాగుంది. ఓవర్గా కారం కూడా లేదు, చక్కగా ఎక్కువ కలుపుకొని తినచ్చు. చిన్ని బాబు నిన్ను చూస్తున్నాడు, ముద్ద పెట్టు. పచ్చడి ఎక్సలెంట్గా ఉంది. మన వాళ్ళు ఇది వారం కూడా ఉంచరు, చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. పచ్చడి ఎరక్కుపోయింది అసలు, మామూలుగా లేదు. మీరు కంపల్సరీ ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని తిన్న తర్వాత అప్పుడు కామెంట్ చేయండి. కొలతలు చెప్పు. కొలతలు మాత్రం మిస్ అవ్వద్దు, పక్కా కొలతలతో. అంటే కేజీ క్వాంటిటీ చూపించింది, దాన్ని బట్టి మీరు 1/2 kg తీసుకుంటే దాన్ని బట్టి తీసుకోండి. 1/2 kg తీసుకుంటే అందులో హాఫ్ వేసుకోండి, ఇంకా ఎక్కువ తీసుకుంటే డబల్ చేసుకోండి. అది అయినా ఇంకా ఎక్కువ ఎవరు పట్టలే, నాకు తెలిసి 1 kg పట్టుకుంటారు. అంటే ఎట్లా వచ్చిద్దో ఏంటో అని భయపడతారు కదా, 1 kg 1/2 kg పట్టుకుంటారు అనమాట. 2 kg రొయ్యలు తీసుకుంటే కేజీనే వచ్చిందండి. మామూలుగా ఈ పప్పు వచ్చిన తర్వాత కేజీ అయితే వేస్ట్ పోయింది. 5 kg తీసుకుంటే 2.5 వచ్చింది, అలా అన్నమాట రొయ్యలు అయితే. మనం అయితే హోల్సేల్ మార్కెట్లో విజయవాడలో చూశారు కదా, పొద్దున్న అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి అది ఒరిజినల్ కాట, అందుకని చెప్పి మనం 5 kg అయితే తీసుకున్నాం. కేజీ 170 రూపాయలు చొప్పున. ఎక్సలెంట్గా వచ్చినాయి రొయ్యలు. అవి వలిసేసరికి 2 గంటలు పట్టింది, నరాలు అవన్నీ తీసేసరికి. చాలా రిస్క్ అయిపోయింది. రిస్క్ చేస్తేనే మనం రస్క్ తినగలం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది నేనైతే పక్కా కొలతలతో మీకైతే చూపించాను. నేను ఏమేమి మీకు చూపించానో అది మాత్రమే వేశాను. మీకు కెమెరా ముందు ఒకలాగా, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఒకలాగా నేనేం చేయలేదండి. మీకేం చూపించానో సేమ్ కొలతలు నేను అదే వేశాను. పచ్చడి అయితే సేమ్ కొలతలతో చేసుకుంటే అదిరిపోద్ది. ఇంకా మనం ఏమైనా సరిపోయిందా లేదా అని చూసుకునే పని కూడా ఉండదు, అసలు ఏం ఉండదండి. ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి అయితే. ఇంకా నిమ్మరసం కూడా 6 నిమ్మకాయలు నేను చూపించిన సైజ్ అయితే 6 తీసుకోండి. అంతకు మించి పెద్దవైతే కనుక 4 తీసుకోండి. 6 తీసుకున్నానా, 5 తీసుకున్నాను. 5 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. పులుపు కరెక్ట్గా వచ్చిద్దండి. అదే పెద్దవైతే 4 అయితే కరెక్ట్గా సరిపోద్ది. మీరు ఇంకేం చెక్ చేసుకునే అవసరంలా, కళ్ళు మూసుకొని చేసేయచ్చు ఆ కొలతలతో పచ్చడి. ఎక్సలెంట్గా వచ్చిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పచ్చడి మాత్రం రివ్యూ మీరు చూసారు కదా ఎలా వచ్చింది ఏంటి అన్నది. మా ఆయనకి అయితే నచ్చిందంటే అసలు చాలా గ్రేట్. నేను అందుకే ఇందాక అన్నా నా భవిష్యత్తు ఇక నీ చేతుల్లో ఉందని చెప్పేసి ఆయనకైతే భలే నచ్చింది. చాలా హ్యాపీగా తింటున్నారు అనమాట. ఇంకా ఫ్రెండ్స్, నేనైతే ఇది చేశాను కదా ఈ రొయ్యల పచ్చడి. మీకు ఏ పచ్చడి కావాలన్నా నాన్ వెజ్ అయితే నేను చేసి చూపిస్తానండి కంపల్సరీ. నేను తర్వాత ఒక వారం పోయాక చికెన్ కూడా పడదాము అని చెప్పేసి నేను అనుకుంటున్నా. చికెన్ వీడియో కూడా పెడతాను. మీకు ఎవరికన్నా అదే మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే కనుక మీరు కామెంట్ చేస్తే నేను అది చేసి చూపిస్తాను అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైతే దయచేసి నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నేను ఇప్పుడు ఉప్పు చేపలు ఎండు చేపలు వీడియో చేశాను, అలాగే పచ్చడి వీడియో అది చూపించాను, కారం గురించి అలా చెప్తున్నాను కదా. మీరైతే దయచేసి మీరు కొంచెం పంపిస్తారా, కొరియర్ చేస్తారా అని అయితే అడగొద్దండి, ఏం అనుకోవద్దు. ఎందుకంటే నేను అలాంటివన్నీ నాకు తెలియవు, నేను చెయ్యను. మీరు ప్లీజ్ ఏం అనుకోవద్దు. ఉప్పు చేపల గురించి కూడా చాలామంది కామెంట్స్ వచ్చినాయి నాకు, కొంచెం మాకు పంపిస్తారా, కొరియర్ చేస్తారా అని. అలా అయితే నేను చేయలేనండి, అంటే రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఏం అనుకోవద్దు. తినింకా మీకు ఈ మీడియం సైజు రొయ్యలు అయితేనే టేస్ట్ బాగుండిద్దండి. అలాగే చిన్న రొయ్యలు తీసుకున్నా మీకు టేస్ట్ తెలీదు, అలాగే పెద్ద రొయ్యలు తీసుకున్నా మీకు టేస్ట్ తెలీదు. ఇలా మీడియం రొయ్యలు తీసుకున్నారంటే మంచి ఫ్లేవర్ఫుల్గా బాగుంటాయి. అలాగే రొయ్యల పచ్చడి చాలామంది వాటర్ తీసేస్తారు, అదే మగ్గ పెట్టుకొని చేస్తారు. నేనైతే రొయ్యల పచ్చడి ఇలాగే చేసుకుంటానండి. అంటే ఆ వాటర్ ద్వారా మళ్ళీ ఫ్లేవర్ వెళ్ళిపోయింది అని చెప్పేసి నేను డైరెక్ట్గా వేపి చేసుకుంటాను అనమాట. రొయ్యల పచ్చడి మాత్రమే ఇలా చేస్తా. చికెన్ పచ్చడి అయితే కనుక నేను కూడా ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టి చేసుకుంటానండి. ఇప్పుడు ఏమంటావు, ఇందాక అన్నావుగా నువ్వు అలా డైరెక్ట్గా వేసేస్తున్నావు కదా మగ్గ పెట్టకుండా, బాగుండిద్దా అని. అంటే వాటర్ వస్తాయి కదా మగ్గ పెడతారు కదా, నేను చికెన్ మగ్గ పెట్టినట్టు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంది, వేగడం కూడా కరెక్ట్గా వేగింది అన్నమాట. అవును. మళ్ళీ ఫ్రెండ్స్ నేను ఎలా చూపించానో మీరు అంతవరకే వేపుకోండి. మీరు ఎక్కువ వేపినా సరే అది క్రిస్పీగా అయిపోయి, మనం ఏదో వడియాలు తింటాం కదా, డాను అన్నం తింటాడేమో, తినమని మనం వడియాలు తింటాం కదండి, కరకరామాన అలా వచ్చేస్తాయండి ఎక్కువ వేగితే కనుక. అస్సలు అలా వేగిందంటే అస్సలు బాగోదు. మనం చూసుకోవాలి. అంటే మనం రొయ్యలు వేపిన తర్వాత పర్లేదండి, మీరు ఒక రొయ్య తిని టెస్ట్ చేసుకోండి అది ఎంతవరకు వేగింది ఏంటి అన్నది. మనం ఆ రొయ్యలు వేగినప్పుడు కూడా మీకు తెలియదు, అది చల్లారాక ఇంకా గట్టి పడతాయి అనమాట. ఏం కావాలి, పచ్చడి కావాలా? ఆయనకంటే కొంచెం పచ్చడి అయింది నాన్న, అది తీసుకొచ్చే కళాయి తెచ్చేసుకున్నావుగా నీ దగ్గరికి. ఇంకెందుకు, పచ్చడి ఎక్సలెంట్ గా ఉంది. మామూలుగా 2 రోజులు ఆగిన తర్వాత ఏం తినవసరం లేదండి, చేసుకోని కానీ తినేయచ్చు, అదిరిపోయింది అనమాట. లేకపోతే అస్సలు తిన్నాను నేను పచ్చడి, చికెన్ పచ్చడి అయినా తిన్నా బాగోపోతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది, గ్రేవీ కూడా చాలా మంచి రుచిగా ఉందమ్మా. నా చేతి వంట అంటే అట్లానే ఉండేది, ఏదో కౌంటర్ వేస్తావుగా. బాగుంది, ఎక్సలెంట్ గా ఉందండి. కౌంటర్ వేయలేదేంటి, చాలా బాగుంది పచ్చడి. అందుకే నేను 2వ సారి వేసుకొని మరీ కలుపుకుంటున్నా, ఇప్పుడే చేసినా సరే. అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తున్నాడండి ఈయన. చాలా తక్కువ అసలు నేను పచ్చళ్ళు తినేది. చాలా బాగుంది ఇది అయితే పచ్చడి, ఎక్సలెంట్ గా ఉంది రొయ్యల పచ్చడి. యాక్చువల్గా అయితే పెరిగేసుకుని తినేస్తాలే అని చెప్పేసి అన్నారు ఈయన. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రొయ్యల పచ్చడి అయితే చూసారు కదా, ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్. ఇందాక చేసిన తర్వాత నేను కూడా కొంచెం టేస్ట్ చూసాను కదా, మీరు చూసారు కదా. ఇంకా మా ఆయన రివ్యూ కూడా అదిరిపోయింది ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రొయ్యల పచ్చడి చేసుకునే విధానం అయితే నేను పక్కా కొలతలతో చూపించాను. మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు ఇంకేమైనా కావాలి చూడాలి అనుకుంటే కనుక నాకైతే అది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు మ్యాక్సిమం ఇంకా 1 నెల 2 నెలల వరకు మాకు వర్క్ అయిపోయింది కాబట్టి ఖాళీగానే ఉంటాం. మ్యాక్సిమం మీకైతే అవి చేసి పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఫ్రెండ్స్ దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా కోసం ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చెయ్యకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తన నానే తన నానే తన తన నానే నానే